నమస్తే. ప్రస్తుతం మనతో పాటు వర్గీకరణ మీద మాట్లాడడానికి దరువెల్లనే ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న చెప్పండి, ఇప్పటికి కూడా అంటే అనేక సామాజిక దృక్పథంతో ఉన్న చాలామంది మేధావులు, అనేక మంది ప్రజా సంఘాలు, కవులు, గాయకులు, విద్యార్థి నాయకులు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వర్గీకరణకి. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏం చెప్తారన్న? కొంతమంది అంటే వేరే వాళ్ళు ఎవరు లేరు. దాంట్లో ఆ మాల సామాజిక వర్గంలోని ప్రజలందరూ కూడా, సామాన్య ప్రజలందరూ కూడా ఈ వర్గీకరణ ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు ప్రశాంతంగా ఉందామని ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టుకుంటూ కేవలం ఒక స్వార్థపూరితంగా ఒక ఆయన మంత్రి పదవి కోసం అన్ని ఆడుతున్న డ్రామా. అంటే ఎందుకన్నా దేనికోసం? ఇప్పుడు కొంతమంది అంబేద్కరిజాన్ని ఏమంటారు జనాల్లోకి తీసుకెళ్లే వ్యక్తులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా. అంబేద్కరిజాన్ని జనాల్లోకి తీసుకుపోయే వ్యక్తులకు దీన్ని వ్యతిరేకించే గుణం ఉండదు. అంబేద్కరిజం అంటే రాజ్యాంగ ఫలాలు కింది స్థాయి వరకు అందాలని కోరుకునేవాడే నిజమైన అంబేద్కరిస్ట్. నిమ్న జాతుల వరకు, కింది స్థాయి కడజాతి బిడ్డలకు న్యాయం జరిగినప్పుడే, ఆ రిజర్వేషన్ ఫలాలు అందినప్పుడే వాడు నిజమైన అంబేద్కరిస్ట్. అంటే వాళ్ళు ఇప్పుడు వర్గీకరణ కోరుకునే వాళ్ళని అంబేద్కరిస్టులు కాదంటున్నారు కదా. నేనేమంటున్నా, కోరుకునే వాళ్ళని అంబేద్కరిస్టులు వాళ్ళు కాదంటారు. ఎంత మూర్ఖత్వం అది! ఇప్పుడు వాళ్ళు నిజమైన అంబేద్కరిస్టులను పట్టుకొని వాళ్ళు అంబేద్కరిస్టులు కాదంటారు. వాళ్ళే అంబేద్కరిస్టులు కాదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అంబేద్కర్ ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, యావత్ సమాజము ఎట్లుండాలో ఒక నిర్మాణం చేసిన వాడు. ఈ రిజర్వేషన్ ఫలాలు ఎవరికి అందాలనుకున్నాడు? ఈ నిమ్న వర్గాలు, ఈ దేశంలోని అంటరాని బిడ్డలు ఉన్నారు, వీళ్ళందరికీ దక్కాలని చెప్పేసి కలలుగన్నాడు. ఈ సమాజంలో వివక్షత ఉండొద్దు అని చెప్పేసి కలలుగన్నాడు. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఈ రోజు బతికి ఉంటే వాళ్ళు చేస్తున్న మూర్ఖత్వపు వాదనకు కర్రు కాల్చి వాత పెడుతుండే వాళ్ళకి. అంబేద్కర్ కనుక బతికుంటే కేవలం ఒక నలుగురు ఐదుగురు ఉన్నట్టున్నారు అంతే. ఆ నలుగురు ఐదుగురు మొత్తం మీద సామాజిక వర్గానికి వాళ్ళే ప్రతినిధులుగా, వాళ్ళకంత సమాజం మీద మొత్తం, ఆ సమాజం మొత్తం వాళ్ళకి అప్పచెప్పినట్టుగా బాధ్యతలు. ఎందుకు డ్రామాలు ఇవన్నీ? అయితే ఇప్పుడు మందకృష్ణ గారు ఏవైతే ఆయన చేసినటువంటి ఫలాలు, జనాలకు ఇచ్చినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి చూపెట్టుకునే క్రమంలో వీళ్ళు కూడా మాల సోదరుల నుంచి దిగంబర్ కాంబ్లే అనే వ్యక్తి కూడా ఒక బుక్కులు, కొన్ని ప్రూఫ్స్ తోటి, ఆధారాలతోటి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. ఈ ఉషమేర కమిషన్లో కూడా మాదిగా ఈజ్ బెటర్ దెన్ మాల అని ఉన్నది. ఏమంటారు మందకృష్ణ అన్న ఇది చదివిండా ఒకసారి అడగండి అని చెప్పి కూడా సవాల్ చేస్తూ ఉన్నాడు. ఏం చెప్తారండి? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, దిగంబర్ కాంబ్లే గారు ఆయన దగ్గర ఏదో 4 పేపర్లు పట్టుకొని వచ్చి ఇండ్లుంది అందులుంది అని చెప్పడం కాదు. ఈరోజు నిజంగానే మీరు కనుక చర్చకు సిద్ధమైతే, ఇప్పుడు ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రోజు 1-2 మీటింగ్లు వర్గీకరణకు మద్దతుగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ కాకపోతే, దీంట్లో పస లేకపోతే, ఇది రాజ్యాంగబద్ధం కాకపోతే వీళ్ళంతా రాజ్యాంగ వ్యతిరేకులా? వీళ్ళంతా రాజ్యాంగానికి వ్యతిరేకులా? వీళ్ళంతా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే వర్గీకరణ చేస్తున్నా అని ప్రకటించాడు. ఆయన రాజ్యాంగ వ్యతిరేక వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని వీళ్ళు నిందిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న బీసీ మేధావుల సభ జరిగింది ఇక్కడ. వాళ్ళందరికీ ఫోన్లు చేసుకుంటూ తిడుతున్నట్టు. ఇది ఎక్కడ మూర్ఖత్వం నాకు అర్థం కాదు. ఎక్కడున్నాం మనము? ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. ఇలా ఒక న్యాయమైన డిమాండ్ కోసం కొట్లాడుతున్నటువంటి బిడ్డలుగా, ఇలా ఆ బిడ్డలకు మద్దతుగా మిగతా సబ్బండ వర్గాలను వస్తున్నప్పుడు మీరు మీ సంకుచిత మనస్తత్వాన్ని వదిలిపెట్టుకొని ఒక విశాల దృక్పథంతో ఆలోచించాలా. నాకు కూడా మాల సోదరులు, నా స్నేహితులు చాలామంది ఉన్నారు. నా స్నేహితులు ప్రజాస్వామికవాదులు ఉన్నారు. మీలాగా మూర్ఖంగా వాదించే వాళ్ళు లేరు. ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్లో నీకు బెటర్ దాన్ మాదిగా ఈజ్ బెటర్ దాన్ మాల అని అంటున్నావు కదా, ఎక్కడుందో తీసుకురా. చలో, ఆ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పింది? చివరిగా ఆ కమిషన్ వర్గీకరణ చేయాలన్నదా వద్దన్నదా? అది కూడా కావాలి కదా. అన్నీ ఏది నోటుకొస్తుంది? ఒక 10 నిమిషాలు ఇట్లా ఆలోచించుకుంటూ మాట్లాడితే మేధావులు అనుకుంటారు అని ఏదో నాకు అర్థం కాదు. అది పద్ధతి కాదు. ఎందుకంటే యావత్ సమాజం మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. మనం చదువుకున్న బిడ్డలం. నేను ఒక PhD చేసినటువంటి బిడ్డను. నేను ఒక విజ్ఞతతోటి సమాజం పట్ల, సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా మాట్లాడాలి తప్ప మూర్ఖంగా మాట్లాడద్దు. మూర్ఖంగా మాట్లాడితే సమాజం నన్ను చీత్కరించుకుంటుంది. ఇవాళ పాపం నా సోదరులు ఈ సమాజం ముందు చిన్నగా కనిపిస్తున్నారు. వాళ్ళు నాకు బాధ అవుతుంది. నాకే వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటున్నారు. ఇవన్నీ మాట్లాడుకుంటా సమాజం నుంచి దూరం అవుతున్నారు వాళ్ళు. అట్లా కావద్దు నా సోదరులు. నేను ఆలింగనం, రేపు వర్గీకరణ జరిగిన తర్వాత నేను ఆలింగనం చేసుకోవాల్సిన వాళ్ళంతా. కానీ మీరేమో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కొంతమంది మాల మేధావులు కావచ్చు, మాల సోదరులు కావచ్చు, చాలామంది ఏమంటున్నారు, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిపైనే మీరు ఇంకా సభలు కొనసాగిస్తే భౌతిక దాడులు కూడా జరిగే అవకాశం ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈ గతంలో ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో లగడపాటి గారు మీటింగ్ పెడితే ఏమైందో మనం చూసినాం.
ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఎవడు మీటింగ్లు పెట్టినా ఎవడు తెలంగాణ గురించి మాట్లాడినా కబడతారని చెప్పేసి హెచ్చరించిండు ఆయన తెలంగాణ గురించి కొట్లాడినాం. ఆ రోజు లగడపాటికి ఏం జరిగిందో మనం చూసినాం. అంటే జనరల్గా ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ పట్ల ఉన్న వాళ్లకు ప్రజలు మద్దతు ఇస్తారు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళే ద్రోహులుగా కనబడతారు. ఇలా వాళ్ళు ద్రోహపూరితమైన పాత్ర పోషించుకుంటా ఇలా ప్రజాస్వామికవాదులమైన మమ్మల్ని రెచ్చగొట్టాలని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇంకా రెచ్చిపోతే ఈ విద్వేషాలు పెరిగితే ఏంటంటే వాళ్ళ కుట్ర ఏంటంటే, గతంలో కూడా సీమాంధ్ర వాళ్ళు ఇట్లానే చేశారు. ఏమన్నారు వాళ్ళు, ఈ రెచ్చగొట్టి హింసవాదం పెరిగితే ఇప్పుడు ఆపేద్దాం, ఈ తెలంగాణ డిమాండ్ను ఆపేద్దాం, ఇది రేటో పోతుంది అని చెప్పేసి అట్లా చేద్దాం. అందుకని తెలంగాణ బిడ్డలు స్వయంగా వాళ్ళే ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఎవరిని చంపలే, ఆంధ్రుల వాళ్ళని చంపారు, ఎవరిని చంపలే, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అట్లా తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సేమ్ ఈ రెండు పార్శ్వాలు సేమ్ కనబడతా ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే డిమాండ్ కోసం కొట్లాడినామో వర్గీకరణ డిమాండ్ కోసం కూడా అదే కోణంలో కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఆనాడు ఆంధ్రులు వ్యతిరేకించారు, ఈనాడు నా మాల సామాజిక వర్గ సోదరులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆనాడు లక్షల కోట్ల రూపాయలు పట్టుకొని తెలంగాణ ఉద్యమానికి అడ్డం పడాలని చెప్పేసి వాళ్ళు ఢిల్లీ పెద్దల దగ్గర తిరిగి ఆనాడు సీమాంధ్ర నాయకులు. ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఇలా ఈ సామాజిక వర్గంలో, నా సోదర సామాజిక వర్గంలో ఉన్నటువంటి కోటీశ్వరులు కట్టల సంచులు పట్టుకొని ఏం పైరవులు చేద్దామా, ఎట్లా ఆపుదామా అని చెప్పేసి వాళ్ళ లాబింగ్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది చేయడమే కాకుండా మమ్మల్ని ఇక్కడ ఈ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని రెచ్చగొట్టమే కాకుండా మాకు మద్దతు ఇస్తున్న వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. నా సోదరులారా, ఇవి మానుకోండి. ఇవి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనము. మీరు చాలా మేధావులుగా, సమాజం అంతా మిమ్మల్ని చాలా మేధావులుగా చూసింది కదా ఇన్ని రోజులు. మీరేంది ఇట్లా మారిపోయారు ఒకటేసారి? మీరు ఎవరు సోదరా, నేను ఏమంటున్నా, ఎవరు ఏ కులంలో పుడతారో మనం తెలియదు సోదరా. పుట్టిన తర్వాత ఈ సమాజంలో ఎవరి పక్షాన నిలబడాలన్నది మన చేతిలో ఉన్నది. నేను బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా నేను మాదిగల పక్షాన్ని కొట్లాడతా. అంటే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉండాలి కదా. ఇలా మీరు అన్యాయాన్ని తలకెత్తుకొని ఇదే న్యాయం అని చెప్పేసి మూర్ఖత్వంగా వాదిస్తే ఎట్లా? కాబట్టి వాళ్ళు కొంతమంది, నేనేమనుకుంటున్నా అంటే, ఒక ఆయనకు మంత్రి పదవి కోసము ఈ నలుగురిని తిప్పుతా ఉన్నాడు. ఆ నలుగురికి ఏమన్నా ఇచ్చి తిప్పుతుండో మరి ఏం మాట్లాడమంటుండో తెలియదు. ఆ సామాజిక వర్గం కూడా ఈ ఘర్షణ వాతావరణం కోరుకోవట్లే. కానీ వీళ్ళు కొంతమంది రెచ్చగొట్టి దీన్ని రసభస చేస్తే మొత్తం ఇది ఎటో జరిగేటట్టుందని చెప్పేసి ఇష్యూ డైవర్ట్ అయితే వర్గీకరణ చేయకుండా ఆపొచ్చు అని చెప్పేసి వీళ్ళు కుట్రలు పడతా ఉన్నారు. అట్లా ఆపడం వల్ల ఒకవేళ వర్గీకరణ ఆగిపోతే వాళ్ళకు వచ్చే లాభం ఏందన్న? ప్రధానంగా నోటిఫికేషన్లు వస్తాయి, ఉద్యోగాలు నోటిఫికేషన్లు వస్తే ఉద్యోగ నోటిఫికేషన్లకు రాస్తారు. రాసిన టైంలో ఏమవుతుంది, ఇప్పుడు వర్గీకరణ జరగలే కాబట్టి మొన్ననే ఈఫ్లూ యూనివర్సిటీలో 9 పోస్టులు ఉంటే 9 పోస్టులు వాళ్ళే తీసుకొని పోయారు. ఇలా వర్గీకరణ అంటే నా బిడ్డలకు ఒక 4 బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కదా. నిన్న ఒక తమ్ముడు చెప్తా ఉన్నాడు, అన్న నేను ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్కి నేను రాసినాను, 8 పోస్టులు ఉండన్నా, 6 పోస్టులు ఉండన్నా, నేను 8th ర్యాంకు, 6లలో 8th ర్యాంకు. వర్గీకరణ ఉంటే ఆ 8th ర్యాంకున ఈ మాదిగ సామాజిక వర్గ బిడ్డకు ఆ ఉద్యోగం వస్తుండే కదా. మొత్తం వరుస బట్టి వాళ్ళకి ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కనబడ్డది. ఇట్లా నోటిఫికేషన్ ఇది లేట్ అయిన కొద్దీ, జాప్యం జరిగిన కొద్దీ ఉద్యోగాలన్నీ మళ్ళీ వాళ్ళకే దక్కే అవకాశం ఉన్నది. వాళ్ళకు దక్కాలంటే న్యాయంగా దక్కాలే, కానీ మాదిగ సామాజిక వర్గంలో బిడ్డలకు కూడా న్యాయంగా దక్కాలి కదా. వీళ్ళకి అన్యాయం జరుగుతూ వాళ్ళకి దక్కడం తప్పు. కాబట్టి అందరికీ సమన్యాయంగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ను పంచుకోవాలనేదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలగనటువంటి సమాజం. ఆ సమాజం కోసం మనం అహర్నిశలు కష్టపడదాం. వర్గీకరణ జరిగిన తర్వాత మనం రాజ్యాధికారం కోసం మనం కలిసి కొట్లాడాల్సిన వాళ్ళము. ఏం నీతులు చెప్తున్నారు మీరు? మీ సూడో మేధావితనము దేనికి పనిచేస్తుందా అంటున్నా. దీన్ని మేధావితనం అనిపించుకోదు. ఇన్ని రోజులు విప్లవ సంఘాలలో పనిచేసిన వాళ్ళు, ఇన్ని రోజులు పౌర హక్కుల సంఘాలలో పనిచేసిన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఆ రకంగా చూసినాం తప్ప వీళ్ళను కులం కోణంతో చూడలే. ఇవాళ వాళ్ళు మొత్తానికి వాళ్ళు ఆ ముసుగు తీసేసి ఇలా మేము పలానా సామాజిక వర్గం మొత్తం ప్రజాస్వామ్యం ఒప్పుకోకున్నా సరే, మొత్తం సబ్బండ వర్గాలు ఒప్పుకోకున్నా సరే మేము ఇట్లనే మాట్లాడతాం, మాకు వర్గీకరణ జరగవద్దు అని అడ్డుకుంటాం, రెచ్చగొడుతూ మాట్లాడి అడ్డుకుంటాం, బరాబరి ఎవరి అసలు చూస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. రెచ్చగొడితే రెచ్చిపోవడానికి సిద్ధంగా లేము. ఈ లక్ష్య సాధనలో చివరి అంకంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇప్పుడు కాకపోతే మళ్ళా ఎప్పుడు కాదు అని చెప్పేసినటువంటి ఒక స్లోగన్ ఎట్లయితే ఈ తెలంగాణ వ్యాప్తంగా తీసుకుపోయిన విద్యార్థి బిడ్డలుగా ఉన్నామో అదే రకంగా ఇలా గౌరవనీయులు మందకృష్ణ మాదిగన నేతృత్వంలో ఇప్పుడు కాకపోతే వర్గీకరణ ఇంకెప్పుడు జరగనివ్వరు. కాబట్టి సోదరులారా రండి,
అణగారిన వర్గాలారా, నా బీసీలారా, నా ఓసీలారా, ప్రతి కులంకు ఇలా ఈ సామాజిక వర్గము అడుగుతున్నది. ఈ సమాజ సబ్బండ వర్గాల దగ్గరికి వచ్చి అడుగుతున్నది, నేను అందరికీ సేవ చేసిన, నేను అన్ని కులాలకు సేవ చేసిన, నేను ఇలా కష్టంలో ఉన్నా, నన్ను సపోర్ట్ చేయరా, నన్ను ఆపత్తులో ఉన్నా నన్ను ఆదుకోరా, నాకు మద్దతు ఇయ్యరా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ప్రతి వర్గం వస్తూ ఉన్నది. ప్రతి సామాజిక వర్గము ఇలా అరుణోదయ సాంస్కృతిక సమైక్య వాళ్ళు మద్దతుగా ఇలా ఒక సభ పెట్టారు. వర్గీకరణ ఎంత ప్రజాస్వామికమైన డిమాండో దాన్ని వీళ్ళంతా డైవర్ట్ చేసే రకంగా వీళ్ళు చూపించడం అనేది ఇది అన్యాయము, ఇది అసహ్యము, ఇది ప్రజలు ఈ సమాజం క్షమించదు వాళ్ళని. ముగ్గురు నలుగురిని మాత్రం సమాజం క్షమించదు. ఎందుకంటే నా సోదర సామాజిక వర్గంలో మిత్రమా, మాల సామాజిక వర్గంలో నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళే అన్న ఇది ప్రజాస్వామికమైన డిమాండ్ అన్న, వర్గీకరణ జరగాల్సిందే అని అంటా ఉన్నారు. మొన్న ఒక మిత్రుడు ఒక పాట, ఏకంగా మాల మిత్రుడు ఒక పాట రాసుకొచ్చిండు, అన్న నేను ఈ సభలో పాట పాడతా అని. అట్లా ప్రజాస్వామికవాదులు మాల సామాజిక వర్గంలో ఉన్న ప్రజాస్వామికవాదులకు నమస్కరిస్తామన్న, సల్యూట్ కొడతాం. కానీ గిట్ల దుర్మార్గంగా కొంతమంది ఉన్నారు, ఊరి మీద విడిచిపెట్టిన ఉంటాయిగా, అట్లా ఏది పడుతుంది వరుడు. దయచేసి కరెక్ట్ కాదు అది. మనం చదువుకున్నాం, సభ్యతగా మాట్లాడుకుందాం. ఈ అంశం మీకు కూడా తెలుసు, వర్గీకరణ అనేది న్యాయమైనదని మీకు కూడా తెలుసు. దయచేసి ఇప్పటికైనా మీరు ఆపితే వర్గీకరణ జరగాలని చెప్పేసి మీరు ఎవరైతే ఈ నలుగురు ఉన్నారో తీర్మానం చేసుకొని ఆ ఒక్కడి కోసం, ఆ ఒక్కడి రాజకీయ పదవుల కోసము మీరు బలిగాకురని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. ఎందుకంటే ఆయన కోట్ల రూపాయలను ఎన్నడన్నా మీ ఇదే సామాజిక వర్గంలో ఒక్క నాయకునన్నా తయారు చేసిండా, ఒక్క నాయకునన్నా లీడర్ని చేసిండా? వాళ్ళ అన్ననో, వాళ్ళ తమ్ముడో, లేకుంటే వాళ్ళ కొడుకో, వాళ్ళ కుటుంబాన్ని రాజకీయాలు చేసుకుంటున్నారు తప్ప ఆ సామాజిక వర్గంలో కూడా ఒక్కని కూడా సాయం చేయను కుటుంబం అది కాదా? మరి ఎవరికి చేసారు? ఆ సామాజిక వర్గాన్ని ఎప్పుడు పట్టించుకున్నారు? మొన్న మంత్రి పదవి రాకపోతే కదా ఇలా బహిరంగ సభ పెట్టింది. ఇంత అంటే సమాజాన్ని, ఆ సామాజిక వర్గాన్ని కూడా ఇట్లా వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది ఆ సామాజిక వర్గ ప్రజలు గమనిస్తారు, మనకి ఎప్పుడైందా ఆయన అనేది కూడా ఆ సమాజం కూడా ఆలోచిస్తారు కదా. కాబట్టి నేనేమంటున్నా, ఆ రాజకీయ కుట్ర కోసము మీరు కొంతమంది భలే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ సమాజంలో నేను కూడా మాల సామాజిక వర్గంలో పుడితే, కుల మీటింగ్ తప్పు కాదు, కులంలో ఆత్మగౌరవ సమావేశం పెట్టుకోవచ్చు, మనం అందరం ఒక్కటిగా ఉండాలి, మనం ఒక కులంలో పుట్టినందుకు ఐక్యంగా ఉండాలని సమావేశం పెట్టుకోవడం తప్పు కాదు. కానీ సమావేశం పెట్టుకొని నా సోదర సామాజిక వర్గం మాదిగా అయిందనుకో, మాదిగల మీద విరుచుకుపడి వర్గీకరణ కానీ ఇది తప్ప అంటున్నాం. కాబట్టి వర్గీకరణను వ్యతిరేకించే ఎవడైనా ప్రజాస్వామ్య వ్యతిరేకులే, రాజ్యాంగ వ్యతిరేకులే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకులే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అయితే ఫైనల్గా దరువెల్లన్న అంటే పాట గుర్తొస్తుంది మనకు ముఖ్యంగా. మరి మీరు పాట పాడకుండా పోతే కిర్రు కిర్రు సెప్పునోయమ్మ, ఈ మనిషి కళ్ళకు మెత్తనైనా పరుపునోయమ్మ, నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మ, ఈ ఊరి కావల మురికి కుంటలో ఉంటారోయమ్మ, శర్మములిసి సెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి, శర్మములిసి సెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి, ఉట్టి కాళ్ళతో తిరుగుతున్నా ఎట్టి మాది గోళ్ళ బిడ్డను, కిర్రు కిర్రు సెప్పునోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపునోయమ్మ, నా కులము ఆపతి వడ్డదోయమ్మ, నా కులము ఆపతి వడ్డదోయమ్మ, సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మ, నా కులము ఆపతి వడ్డదోయమ్మ, సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మ. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ అన్న.